శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. హరికొలువు జూలకంటి బాలసుబ్రహ్మణ్యము గారి రచన. యథాతథంగా ముందు మాట: వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీ వెంకటేశ్వరునకు సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో లేడు, అటు భవిష్యత్తులోనూ ఉండబోడు అన్న ప్రశస్తికి అనేక కారణాలు గోచరిస్తాయి. అందులో మొదటిది శ్రీనివాసుడు నెలకొని ఉన్న దివ్యస్థలం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ అంటూ ఈ క్షేత్రం యొక్క నిజమైన ఆధ్యాత్మిక తేజో వైభవాన్ని అన్నమాచార్యులు ఆవిష్కరించారు. ఇక ఆ స్వామి పేరు కూడా ఒక అద్భుతమే. తిరుమలేశుడు తాను నిలిచి ఉన్న దివ్య స్థలాన్ని బట్టి తన వక్షస్థలం మీద వెలసిన శ్రీ మహాలక్ష్మి పేరును అనుసరించి పిలువబడుతూ ఉన్న సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. అంత మాత్రమే కాదు, ఆ శ్రీనివాసుడు నిలిచి ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరమే. సంసార సాగర సముత్తరణైకసేతో అన్నట్లుగా కటి వరద హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూ ఉన్న స్వామి ఆనందనిలయుడు. అలాగే తిరుమలప్పనికి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలు, వివిధ రకాలైన నవరత్న మణిహారాలు చూపర్లను ఆశ్చర్యపరవశులను గావిస్తూ వెంకటరమణుని అనంత వైభవాన్ని వేణోళ్ళ చాటుతూ ఉన్నాయి. ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి కొనసాగుతూ ఉన్న అర్చనా విధానం కూడా ఒక విశిష్టతను సంతరించుకుంది. అత్యంత ప్రాచీనమైన వైఖానస ఆగమం ప్రకారంగా షట్కాల అర్చనలు జరుగుతూ ఉండడమే కాక ఆ స్వామికి సమర్పింపబడే అనేక దివ్య ప్రసాదాలు, ఆయనకు జరిగే మహోత్సవాలు, ఊరేగింపులు కూడా నభూతో న భవిష్యతి అన్న ప్రఖ్యాతిని పొంది ఆ కొండల రాయని ప్రత్యేకతను బ్రహ్మాండమంతటా చాటుతూ ఉన్నాయి. తిరుమలేశుని సేవలో తరించిన తొండమాన్ చక్రవర్తి, తిరుమల నంబి, అనంతాళ్వారు, అన్నమాచార్యులు, హథీరాం బాబాజీ, తరిగొండ వెంగమాంబ వంటి ఎందరో భక్తవరేణ్యుల పవిత్ర గాథలు శ్రీ వెంకటేశ్వరుని భక్త ప్రియత్వాన్ని చాటుతూ ఆ క్షేత్రానికి సాటి లేని వైభవాన్ని, మరింత ప్రాశస్త్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇలా సప్తగిరీషునకు సంబంధించిన అనేక అంశాలను, వివిధ విషయాలను పరిశీలించి పరిశోధించి తిరుమల పుణ్యక్షేత్ర వైభవాన్ని, శ్రీ వెంకటేశ్వరుని ఆశ్రిత వాత్సల్యాన్ని, దయాళుత్వాన్ని, శ్రీవారి ఆలయ విశేషాలను అందరికీ అర్థమయ్యే రీతిలో అత్యంత సరళ రీతిని వివరిస్తున్న విశిష్ట రచన ఈ హరికొలువు. ప్రతిదినము పవిత్ర అరుణోదయ వేళలో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటపతికి హరికొలువు అనే కొలువు మేళం పవిత్ర మంగళ వాద్యగీతికగా వినిపించబడుతూ ఉంటుంది. తదనుగుణంగా శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాసుని దివ్య సన్నిధికి సమర్పించిన అక్షరాత్మక మంగళగీతికయే ఈ హరికొలువు. ఇప్పటికే పలుమార్లు ప్రచురితమైన ఈ పుస్తక ప్రతులన్నీ అయిపోయినందువల్ల పునర్ముద్రణగా అందిస్తున్నాం. ఆస్వాదించండి, ఆనందించండి. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి.